బాబా మంత్రి ఇప్పుడు రావు సార్, నేను ఇప్పుడే రమ్మన్నారు. అయ్యయ్యో ఇప్పుడు రమ్మన్నారా? పద. ఇప్పుడే రమ్మన్నారంటే నమస్తే. అయ్యా నమస్కారం. గుడ్ మ్యాన్. నా పేరు బాబా, ఏ పక్కకి వాళ్ళని బాబా. ఇప్పుడే రమ్మన్నారటగా, అందుకే వచ్చా. అందరూ క్షమించాలి, ఒక చిన్న సమస్య, స్థలం సమస్య. తప్పెవరదు, కనకరాజు గారికి తెలుసు. మీ అబ్బాయికి మీరు స్థలాన్ని ఇవ్వడం మీ సొంత విషయం, కానీ పరాయి వాళ్ళ స్థలాన్ని ఆక్రమించుకుని ఇవ్వడం తప్పుడు విషయం. అందుకే నేను తలదూర్చాను. ఆ స్థలం కదా పూర్తయిపోయింది, 10 మందిలోనూ రిజిస్టర్ అయింది, పత్రాలన్నీ పక్కాగా ఉన్నాయి. అందులో ఏదైనా తప్పుంటే నన్ను అడగండి, నేను క్షమార్పణ చెప్తాను. సమస్యలు తీరుస్తారనే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు సమస్యలు తీర్చకపోయినా కూడా పర్వాలేదు, కొత్త సమస్యలు మాత్రం సృష్టించకండి. ఈ బాబాకి రక్షించడమో తెలుసు, శిక్షించడమో తెలుసు. నా రూట్లోకి మీరు రావద్దు, మీ రూట్లోకి నేను రాను. వద్దు, నాకు కష్టం, నీకు కష్టం. నేను స్థలం గురించి అన్నాను. ఈ బాబాతో ప్రేమగా ఉంటే ఒదిగిపోతాడు, అధికారం చలాయిస్తే అణచివేస్తాడు. నేను విసిరగతే 10 సెకండ్లోగా మీరు తీస్తే సమరం, నేను తీస్తే సంధి. నిర్ణయం మీకే వదిలాను. తలపాగా ఉంచమంటారా, తీయమంటారా? నేను విసిరగతే మీరు తీస్తారా, నన్ను తీయమంటారా? కౌంటింగ్ స్టార్ట్స్. బాబా కౌంటింగ్. 1 2 3 4 5 6 7 8 9. బాబా ఇక మీదట మనవాడు. క్షమించాలి, ఈ బాబా ఎప్పటికీ మీవాడు కాదు, వాళ్ళవాడు. ఆలోచించి నువ్వు మాట్లాడుతున్నావా? ఈ బాబా ఏది ఆలోచించకుండా మాట్లాడు, మాట్లాడిన తర్వాత ఆలోచించడు. గతం గతం అయిపోయిన దాని గురించి మాట్లాడతాం. ఆడవాళ్ళు ఉన్నారు, చొక్కా వేసుకోండి.